మల్టీ ఆకుకూరలతో మీకు చూపిస్తా. ఫస్ట్ చుక్కకూర, పాలకూర రెండు కోస్తున్నాను. ఇక్కడ తోటకూర ఉంది, మెంతుకూర, మళ్ళీ ఇప్పుడు పన్నీర్ కూడా నేనే తయారు చేసుకున్నాను. ఇవి ఈసారి చూపిస్తాను. పన్నీర్ కూడా ఇందులో వేస్తాం. ముందుగా తీసి పెట్టుకున్నాను కాడలన్నీ. నీట్గా బ్యాగ్లో పెట్టుకోవచ్చు మీరు, 4 రోజులైనా ఉంటాయి. ఇట్లా కాడలు తీసేసి ఇట్లా పాలిథిన్ కవర్స్లో పెడితే మీకు 4 రోజులైనా ఉంటాయి. ఈ ఆకుకూరలు ముందుగా కొద్దిగా నూనె వేసి ఆయిల్ వేసి వేయించుకోవాలి దగ్గరికి. ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఈ నూనె వేడెక్కాక ఈ పన్నీరు వేయించుకోవాలి. పన్నీర్ వేయించుకున్న వాటిలోనే తాలింపు గింజలు వేసేయండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసారు. మిరకాయలు బాగా ఎర్రగా ఆగాలి. అల్లం వేసాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఎగినాయి. ఇప్పుడు టొమాటాలు వేయాలి. టొమాటాలు కూడా గుజ్జుగా వచ్చాక అప్పుడు పన్నీర్ వేయాలి. ఇందులో 1 స్పూన్ పసుపు వేయాలి. తర్వాత కారం. మేమైతే తక్కువ తింటాం, అందుకని 1/2 స్పూన్ వేస్తున్నాము. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే సాల్ట్ వేస్తున్నాను. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కింద నుంచి ఇలా దగ్గరికి ఇట్లా చేసుకొని ఇప్పుడు పన్నీర్ వేసేసుకున్నాం. పన్నీర్ కూడా కొంచెం వీటిల్లో బాగా చప్పగా ఉంటాయి కాబట్టి కొంతసేపు మూత పెడితే వాటిల్లో టేస్ట్గా వస్తాయి. పన్నీరు, తోటకూర, చుక్కకూర, మెంతికూర ఇవి తినటం వల్ల కళ్ళకి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది, డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. కర్రీ దగ్గరికి వస్తుంది. ఇవి బాగా ఎగుతాయి. నూనె పైకి వచ్చినప్పుడు ఇది తోటకూర, ఇది మెంతికూర, ఇది చుక్కకూర, ఇది పాలకూర 4 వేయించుకొని ఇందులో వేసేసుకొని మల్టీ ఆకుకూరలు బాగా ఉంటుంది. కర్రీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయిపోయాక చూపిస్తాను. కొత్తిమీర వేయాలి. కొంచెం కొత్తిమీర వేసి కొంచెం షుగర్ వేస్తే గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట. ఆకుకూర ఎప్పుడైనా నల్లగా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా షుగర్ వేస్తే గ్రీన్గానే ఉంటాయి. అయిపోయింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.